అంగం పూర్తిగా వెళ్ళే పొజిషను ఫిమేల్ టాప్లో అమ్మాయి పూర్తిగా తనకున్నటువంటి శరీరాన్ని ఏ భంగిమలో పెడితే ఆమెకు ఎక్కువ తృప్తి ఉంటుందో అది చేస్తారు. ఇకపోతే ఒక్కో అమ్మాయికి ఒక్కొక్క రకమైనటువంటి పొజిషన్ ఇష్టం ఉండొచ్చు. అందరికీ ఒక రూల్ లేదు, ఈ పొజిషన్లో చేస్తేనే ఈ అమ్మాయిలు అందరూ తృప్తి పడతారు అనుకోవడం పొరపాటు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయికి పెద్ద హిప్స్ ఉన్నాయనుకోండి, ఎత్తుగా, వీడికి ఇంత చిన్న పెన్స్. మన తెలుగు రాష్ట్రాలలో పెనిల్ లెంత్ ఎక్కువ ఉండదు, 9-10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉండదు యావరేజ్. సో వీడికి డాగీ పొజిషన్లో చేసినప్పుడు అది లోపలికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. తర్వాత అమ్మాయి కూడా స్పెషల్గా ఆ డాగీ పొజిషన్లో కోసమని తన చెస్ట్ను మ్యాట్రస్కు తగిలేట్టుగా వంగాలి, నడుమును ఎత్తాలి. సో ఇట్ నీడ్స్ ఎ లిటిల్ మోర్ ట్రైనింగ్, తర్వాత రిహార్సల్స్. ఇప్పుడు ఎవరికి ఏ పొజిషన్లో సుఖంగా ఉన్నది అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. దెర్ ఇస్ నో రూల్. అన్నెసరిగా డాగీ పొజిషన్కు చాలా గొప్పది అనే ఒక హైప్ ఇచ్చారు, కానీ డాగీ పొజిషన్లో గొప్ప ఏమీ లేదు. అట్లాగే మిషనరీ పొజిషన్ తక్కువేమీ కాదు. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ మిషనరీ చేస్తారు. బట్ నా అడ్వైజ్ ఏంటంటే ఫిమేల్ టాప్ ఈజ్ ద బెస్ట్. ఫిమేల్ టాప్ కేరళలో ట్రెడిషనల్లీ కామన్ అట. అక్కడ బెడ్రూమ్లో ఒక తాడు వేలాడుతూ ఉంటుంది, అమ్మాయి ఆ తాడు సాయంతో పట్టుకొని ఆమె థర్స్ట్ ఇస్తుంటుందట. సో ఫిమేల్ టాప్ ఈజ్ ద బెస్ట్ పొజిషన్. వాళ్ళ పొజిషన్ బట్టి వాళ్ళు ఏ పర్టికులర్ పొజిషన్ కావాలన్నా దానికన్నా ముందు స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ చేయాలి, ఒక పర్టికులర్ ట్రైనర్ను తీసుకోవాల్సి ఉంటుంది. కనుక మీకు ఇబ్బంది లేనటువంటి పొజిషన్లో మీరు ఏది చేసినా సుఖపడవచ్చు.